ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో భారత్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసింది. 253 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడే సమయంలో బుమ్రా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. మరి ఇంత గొప్పగా బౌలర్ చేసిన బుమ్రా వెనుక ఒక గురువు ఉన్నాడని సంగతి మీకు తెలుసా? ఆయనే కిషోర్ త్రివేది. అహ్మదాబాద్లోని రాయల్ క్రికెట్ అకాడమీలో 16 ఏళ్ల వయసులో బుమ్రాను మొదటిసారి త్రివేదిని కలిశాడు. అప్పట్లో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చాలా విచిత్రంగా ఉండేది. చాలామంది దాన్ని మార్చమన్నారు, కానీ త్రివేది మాత్రం బుమ్రాకు నో అని చెప్పాడు. తనలోని ప్రత్యేకతను అతను గుర్తించాడు. క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చి యార్కర్లు, కట్టర్లు, స్లో బాల్స్ వేయడం నేర్పించారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ స్కౌట్ జాన్ రైట్ కంటపడడంతో బుమ్రా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందుకే ఇప్పుడు బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లో ఒకటిగా నిలిచాడు. దీంతో చాలామంది బుమ్రా విజయానికి బలమైన పునాది వేసింది మాత్రం ఆయన గురువు కిషోర్ త్రివేది అని అంటున్నారు.